రేవంత్ సర్కార్పై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జంగ్ సైరన్ మోగించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం అందజేసే డబ్బుల్లో కోత పెట్టడంపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నెల 24న చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చాయి. మహాలక్ష్మి పథకం కింద నెల 350 కోట్ల రూపాయలు కోత విధించొద్దని ఉద్యోగ సంఘ నేతలు స్పష్టం చేశారు. పాత బకాయిలు 2500 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటైజేషన్ ఆపాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఇక రేవంత్ సర్కార్ మోసాలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జంగ్ సైరన్ మోగించాయి. ఈ నెల 24న చలో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏదైతే ఆర్టీసీ సంఘాలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా మహాలక్ష్మి స్కీమ్ తో చాలా వరకు ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంలో వేల కోట్ల బకాయిలు ఇప్పటికే ఉన్నాయి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపైన కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అంతేకాకుండా అందులో పనిచేసినటువంటి ఆర్టీసీ సంఘాలను కూడా కనీసం పట్టించుకోవట్లేదంటూ కూడా ఆర్టీసీ సంఘాలు, ఉద్యోగులంతా కూడా ఈ నెల 24న చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. మొత్తంగా మహాలక్ష్మి స్కీమ్ అమలు చేసినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి నెలవారీగా 350 కోట్లు ఇస్తామని కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ మహాలక్ష్మి స్కీమ్ తో చాలా వరకు ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతుంది. కనీసం 2800 కోట్లు ఇప్పటికే బకాయిలు పేరుకపోయినట్లుగా తెలుస్తుంది. నెలవారీగా ఇస్తున్నామంటూ చెప్తూనే ఇప్పటి వరకు ₹1 కూడా కనీసం ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ బకాయిలు పేరుకుపోవడంతో కనీసం ఆర్టీసీ నడవలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు గత ప్రభుత్వం ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి అని కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాజ్భవన్ దాకా వెళ్లి వాళ్ళు పోరాటం కూడా చేశారు. గత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు, ఆర్టీసీని విలీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఆర్టీసీని విలీనం చేయడం, రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం పట్ల తాచారం చేస్తూ కనీసం పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్పారు. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా రాక కనీసం రోగాల పాలవుతూ వాళ్ళు కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని ఈ నెల 24వ తేదీన చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. ఆ తర్వాత సమ్మెకు కూడా సిద్ధమవుతామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.